హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం రిలీజెస్ ట్రెండ్ నడుస్తున్నది. అంటే ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రాబబ్లీ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ టైంలో ఏంటంటే చాలామంది మిస్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, రిలీజ్ అప్పుడు ఆ హంగామా చేసి సినిమాకి మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకొస్తున్నారు. సో అలా ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే రిలీజ్ అప్పుడు పెద్దగా ఆడని ఆరెంజ్ రిలీజ్ అప్పుడు మాత్రం అద్భుతంగా ఆడింది. అలాగే మహేష్ బాబు గారి సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ప్రభాస్ గారి సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే మూవీ పార్ట్ 1 బీభత్సమైన హిట్ అయింది, పార్ట్ 2 ఇంకా బీభత్సమైన హిట్ అయింది. అంటే సుమారు 1500 కోట్లు కలెక్ట్ చేసిందనమాట. గెస్ చేశారా సినిమా ఏంటో? ఈ మధ్యనే రిలీజ్ కూడా అయింది. ఎస్, బాహుబలి ద ఎపిక్. సో మొత్తం బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2ని కలిపి 3 hours 45 minutes కింద ఒక రన్ టైం తీసుకొచ్చి దాన్ని బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్ని బాహుబలి ద ఎపిక్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఇప్పుడు అది ఒక ప్రభంజనంలా మారింది. ఎందుకు అంటే రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 10 days అవుతున్న సమయంలో ఇట్ హాస్ కలెక్టెడ్ 40 crores, 40 కోట్లు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఫస్ట్ వీకెండ్ రిలీజ్ గ్రాసర్గా బాహుబలి ద ఎపిక్ నిలిచింది. అంటే రిలీజ్లో ఇంటర్స్టెల్లార్ అనే మూవీ 21 కోట్లు చేస్తే బాహుబలి ద ఎపిక్ 24 కోట్లు చేసి ఇంటర్స్టెల్లార్ని కొట్టేసింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ లాంగ్ రన్లో ఇది 100 crores టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది గనక లాంగ్ రన్లో 100 crores టచ్ చేస్తే ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్స్. ఇలాంటి విజన్ ఉన్న రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వీఆర్ వెయిటింగ్ ఫర్ SSMB 29. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ.